హలో అండి అందరికీ. తిరుపతిలో ది బెస్ట్ జూ ఏదైనా ఉందంటే అది శ్రీనివాస జువాజికల్ పార్కేనండి. ప్రతి ఒక్క యానిమల్ కూడా ఒక అట్రాక్షన్ లాగా ఉంటుంది. మేమైతే ఒక 2 ప్లేసెస్లో మాత్రం చాలా భయపడ్డాము. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఎన్ని వెహికల్స్లో వెళ్ళినా సరే ఎంట్రన్స్లోనే స్టాప్ చేస్తారండి. వాళ్ళు ఇచ్చే బ్యాటరీ వ్యాన్స్ అయితే మనం వేసుకుని వెళ్ళాలి. ఇంకా లైన్ సఫారీకి అయితే సపరేట్గా ఉంటాయి టికెట్స్ అయితే. వాళ్ళు మనకు ఒక ట్యాక్స్ అయితే పెడతారండి. ట్యాక్స్ పెట్టుకోవడం వల్ల మనం ఏ వెహికల్ అయినా సరే మనకు నచ్చిన ప్లేస్లో దిగొచ్చు. అలానే దిగొచ్చు కూడా అండి. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇటు చూడండి, ఇటు చూడు, ఇటు చూడు. పిల్లి అనుకున్నా మేక అనుకుంటున్నాం. దూకిద్దమ్మా అంటే ఇంకా మళ్ళీ ఆడ దాకా వచ్చి ఆడ దాకా పోతుంది. తిరిగి తిరిగి దానికి సరిపోయింది పాపం. వయసు అయిపోయింది తిరిగి తిరిగి. కాడెక్కింది అమ్మాయి. దాని లోపల బంధించి పెట్టిన ఓపెనింగ్ ఉంటాయి అసలు. అన్నీ మసలే లేదా ఏదైనా అంతేగా. దానికి ఇంత ఫుడ్ కనపడుతుంటే మనం మంచి జాయింట్ లాగా కనపడతాం. రమ్మని పిలుచుకో బాగా దిగుతాం. పనుకుంటాయా పక్కనే చనిపోయిందా? నాది ఊడిపోయింది. నువ్వు పీకేసావు అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు నడుచుకురమ్మంటారు వాళ్ళు ఏం చేస్తా? అది పీకేసిందల్లా ఇస్తే జైల్లో పెట్టుకునేవాడుగా. అంటే ఈ టైంకి దిగిద్ది అనమాట మొత్తం. అది నీళ్ళలో పడుకుందండి దిగిందని. దానికి కూడా దిగింది. అదే నాకు అర్థం కావట్లేదు. ఇదేంది వాకింగ్ కరెక్ట్గా ఆ లైన్కి వెళ్తుంది. నడిచేది వస్తుంది దానికి. ఇప్పుడు అది నాకు తెలిసి టాయిలెట్కి వెళ్ళి చూడలేదు. వాష్రూమ్కి వెళ్ళి
అక్కడే ఉండమ్మా. ప్రాబ్లం ఉందా? ఇక్కడ దాకా వచ్చింది. భయపడుతుంది. సీతాకోశలకు వచ్చింది దాని దగ్గరికి అందుకని జిరక్కిచ్చింది.